కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ లా పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీకి కలిసికట్టుగా నడిచేటట్టు ఏం చెప్పిండు, రాబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా ఏం చేయాలనేది పార్టీలకు చెప్పిండు. మనం కూడా ఓ చెవ్వు ఓ కన్నేసి చూద్దాం ఇందాం పాండ్రి. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఇన్నరా ఏమంటుండో, 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, నా తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే అంటుండు. తర్వాత ముచ్చట దేవుడెరుగు గాని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే అనుమానం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చూడుండ్రి ఎంత నమ్మకంతో చెప్తున్నాడు. మళ్ళొచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీ పొద్దున లేస్తే 6 గ్యారెంటీల మీద ఆట ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీని. అయినా ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఏ నమ్మకంతో చెప్తున్నాడో ఏమో అంటారు కొందరు. సరే, ఆ ముచ్చట అటు ఉంచితే పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుందో గతంలో జరిగిన ముచ్చటే చెప్పిండు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఇన్నరా, అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి గెలిచిన పార్టీ రెండోసారి కూడా సర్కార్లకు వచ్చినాయి. కాబట్టి అదే తీరుగా రాబోయే కాలంలో కూడా మనమే అధికారంలోకి వస్తామనే వాదనకు ఆధారాలు ఉన్నాయన్నట్టు చెప్పిండు. మరి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన పార్టీ 10 ఏళ్ళు సర్కార్లుంటే ఏపీలో ఎందుకు టీడీపీ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కావచ్చు అనేటోళ్ళు కూడా ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క కరెక్ట్ అవుతుందా లేక తప్పు అవుతుందా అనేది ముందు ముందు చూడాలి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. ఇప్పటికే చిన్న చిన్న పదవులలో ఉన్నోళ్ళు 10 వచ్చింది కదా అని పని చేసుడు బంద్ పెట్టుకుండ్రి. రేపు డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లతో సీట్లు పెరుగుతాయి కాబట్టి పెరిగిన సీట్లలో నిలబడాల్సిన వాళ్ళు మీరే కాబట్టి పని చేయుండ్రి, ప్రజలకు దగ్గరుండుండ్రి అని చెప్తున్నాడు. ఇస్త్రీ బట్టల కోసం డ్రై క్లీనింగ్ సెంటర్లను అటే పోతే ఇక్కడ పదవులు పోతాయి అంటుండు. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇగో ఇట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లను రీఛార్జింగ్ చేసిండు. మరి చూడాలి రాబోయే పంచాయతీ ఎన్నికలు ఎట్లుంటాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 10 ఏళ్ళు అధికారం ఒక్క పార్టీకే కట్టబట్టే సంస్కృతి ఎన్నేళ్ళు కొనసాగుతుంది అనేది ముందు ముందే ఎరకైతుందిగా.